ఇద్దరు ముఖ్యమంత్రులు దొంగాట ఆడుతుంటే కేంద్రం తమాషా చూస్తోంది అంటున్నాడు రఘువీరుడు. ఈ పాటికి సీన్లోకి రావాల్సిన కేంద్రం ఏం చేస్తుందని క్వశ్చన్ చేస్తున్నాడు. గవర్నర్కి లెటర్ రాసి డైరెక్ట్గా మనకాడికే వచ్చాడు. హలో రఘువీరా, రామ్మరా. ఉభయ రాష్ట్రాల గవర్నర్ గారికి ఒక ఉత్తరం రాశాను. ఏమని? గవర్నర్ గారు, నమస్కారం నుంచి చెప్పాళ్లే, సబ్జెక్ట్లోకి రా. గత 15-20 రోజులుగా రెండు రాష్ట్రాల్లో పరిపాలన స్తంభించిపోయింది. ఇంకా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు కేసులు బనాయించే ప్రయత్నం చేస్తూ ఎవరి రాష్ట్రంలో వారు ప్రజలను రెచ్చగొట్టేటువంటి ఒక ఉద్యమ నాయకులుగా పనిచేస్తా ఉన్నారు. నువ్వు ఉత్తరం రాస్తే గాని గవర్నర్కి తెలవదు అనుకున్నావా? ఓటుకు నోటు వ్యవహారం అది ఒక ఇష్యూ. రెండవది ఫోన్ ట్యాపింగ్ రెండవ ఇష్యూ. మూడవది సెక్షన్ 8. ఇప్పుడే ఏమైంది? కెలకతా పోతే ఇంకెన్నో వస్తాయో చూడు. గవర్నర్ గారు, మీరు ఏమాత్రం ఆలస్యం చేయదండి దయచేసి. ఇప్పుడు ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టే పరిస్థితి లేదు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అయితే నువ్వు లెటర్ రాయాల్సిందే ప్రధానికి. దానికి వెంటనే గవర్నర్ గారు ఉత్తరం రాయాలి. ప్రతోళ్ళకి పాపం గవర్నరే ఏగలదోల్తా కనిపిస్తున్నాడు. ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దుర్మార్గం. ఎలక్షన్లు ఏం లేవు, సప్పగొంటదనుకుంటే కావాల్సినంత మసాలా. ఫోన్ ట్యాపింగ్ చేరేమ్మా, లేకపోతే కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు కొనడమో, లేకపోతే చంద్రబాబు గారు స్టీఫెన్సన్ కొనడమో, ఇవి ఎంత దుర్మార్గమో ఇంతకంటే దుర్మార్గమైంది కేసులను కన్వీనియంట్ గా పక్కన తప్పించేటువంటి ప్రయత్నం చేయడం. ఏడన్నా తేడా వస్తే సెంటర్ వాళ్ళు ఎంటర్ అవుతారులే. కేంద్ర ప్రభుత్వం ఒరే, అది ఆడుందన్నట్టు ముఖం పెట్టావేంది? ఇంతవరకు ప్రధాని అయితే నోరిప్పలేదు, కానీ కేంద్ర మంత్రులు మీరు సర్దుకుపోండి. తన్నుకు చావండని ఎవరూ చెప్పరు. మీరు సర్దుకుపోండి. వాట్ యు మీన్ బై దట్? మీ ఇంటికాడు ఎవరన్నా కొట్టుకుంటున్నారనుకో, నువ్వేం చెప్తావు? అంటే ఈ కేసులని హర్షప్ చేసేద్దామనా? ఇద్దరిది మాఫీ చేసేస్తామనా? ఆ లలిత్ మోడీ గొడవలో వాళ్లే లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నారు. ఎక్కడైనా అవినీతి జరిగితే ఒంటి కాలు మీద, ఒంటి కాలు మీద కూడా కాదు, ఆ ఒంటి కాలు ఒక బొటన్ వేల మీద నిల్చుకొని అన్యాయాలను అక్రమాలని ఖడ్గం తీసుకొని పోరాడేటువంటి వారు. కర్మగాలితే శకునని చెప్పే బల్లే కుడితిలో పడుద్ది. కేంద్ర హోంమంత్రితో మొదలుకొని చివరికి మన రాష్ట్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ఏ మాటకు ఆ మాటే. వెంకయ్య పెద్ద మనిషిలాగా చెప్తాడు. మీరు వాటిని పక్కన పెట్టండి, అభివృద్ధి వైపు చూడండి. ఇవాళ రేపు ఇట్లాంటి మంచి మాటలు చెప్పేవాళ్ళు ఏడున్నారని. ఏం అభివృద్ధి వైపు చూడడానికి నువ్వేం డబ్బు ఇచ్చినావా? మీరేమైనా డబ్బు ఇచ్చినారా? మీరు ఒరే, మాట వరుసకు అన్నాడే అనుకో, వెంటనే అడుక్కోవడమేనా? అభివృద్ధి ఎవరు కాదన్నారు, తిరగాలి. కానీ వాటి గురించి ఎందుకు మాట్లాడరు అంటాను నేను. ఇద్దరు ముఖ్యమంత్రుల పంచాయతీ, ఎవరినేం అనేటట్లేదు. ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని మీరు సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. పోనీ వాళ్ళని ఏం చేయమంటావో నువ్వు చెప్పు. ఇద్దరు ముఖ్యమంత్రులు అడగలేదండి, సిబిఐ ఎంక్వైరీకి అడగలేదు, మీరు ఎందుకు వేయకూడదు స్టోమోటో? రాష్ట్రాల్లో ఏలు పెడితే ఎంత రచ్చ అవుద్దో వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ప్రభుత్వాలు అడగాలి, అడిగితే మంచిది. అడగనంత మాత్రం మీరు వేయకూడదు అనేది ఏం లేదే. అడగరు.
సర్దుకుపోండి. మీరు అభివృద్ధి వైపు దృష్టి పెట్టండి. వాళ్ళు పెత్తనం చేశారనుకో గొడవ సిరిగి చాట అవుద్ది. ఇది 2 రాష్ట్రాల మధ్య విభేదాలు పెడుతున్నారండి, మాకు అర్థం కాదు. ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూనా? వాళ్ళకి ఎన్ని చికాకులు ఉన్నాయో నీకేం తెలుసు? మీరు ముఖ్యమంత్రులుగా మీరు తప్పులు చేసి మీరు దోషులుగా ఉండి ఈ విధంగా చేస్తారా? ఏడో మొదలైంది, ఏడాడికో పోతుంది. ఏడాగుద్దో ఏందో. మా దగ్గర అంటారు గ్రామాల్లో చెన్నంపల్లి పంచాయతీ, లేకపోతే దుప్పటి పంచాయతీ. మన ఊళ్ళో రచ్చబండ మీద కూర్చొనేది నువ్వేనా? అవి ఇప్పుడు కనుమరుగు అయిపోయినాయి. అవి కూడా పంచాయతీలు చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు దిగినారు వీళ్ళు ముగ్గురు ఎవరు రఘుయ్యరా? వాళ్ళిద్దరేగా. బీజేపీ, టిఆర్ఎస్, తెలుగుదేశం ఇప్పుడు దిగినాయి ఈ చెన్నంపల్లి పంచాయతీ చేయడానికి, లేకపోతే దుప్పటి పంచాయతీ చేయడానికి. 8వ సెక్షన్ అంట. ఇప్పుడు అదో రచ్చ. మీ ఇష్టారాజ్యంగా వ్యవహరించవద్దు. ఇది మీ ఇంటి వ్యవహారం కాదు. ఇది పుస్తకంలో ఎట్టా పట్టారో గానీ ఎతికెతికి తీశారు. వీళ్ళే ఏదో కొత్తగా సెక్షన్ 8ను దానిలో ఉందా లేదా అన్వేషించేటువంటి ఎవరిది పై చేయని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి ఫిట్టింగులు పెట్టినందుకు ముందు మిమ్మల్ని అనాలా. దాదాపు 138 సెక్షన్లు ఏమో ఉన్నాయి. సెక్షన్ 8 అనేటువంటి స్పష్టంగా ఉంది. కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు ఉన్నాయంట సెక్షన్లు. దానికి ఓయప్ప 15 రోజులుగా కొండంతవి ఎలకని పెట్టారు. గవర్నర్కే అర్థం కాక ఢిల్లీ వాళ్ళని అడగాల్సి వచ్చింది తెలుసా? అటార్నీ జనరల్ చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. గవర్నర్ గారికి సంక్రమించినటువంటి అధికారాలు అవి. వడ్డమ్మ బడవ, ఇంత గట్టిగా కేంద్రం కూడా చెప్పలా. మీ అధికారాన్ని మీరు నిర్వర్తించండి. దానికి ఎవరినో ఏం అడగాల్సినటువంటి అవసరం లేదు. ఒరే, ఆ విషయం తెలవక వాళ్ళని ఏళ్ళని అడుగుతున్నాడు.